కడప జిల్లా పులివెందుల ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు భూదేవి సమేత రంగనాథ స్వామికి పుష్కరిణి యాత్ర నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్లో సోయాబీన్ ను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్కు వచ్చిన మార్కెటింగ్ ఎండీతో పాటు డీసీఓను నిర్బంధించారు. దాదాపు 2.5 గంటల పాటు రైతులు అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఉన్నతాధికారులతో మాట్లాడి పంట కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు అధికారులు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సువర్ణ పాలన అందిస్తుందన్నారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. 2024 ముందు ఏపీలో పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే. నంద్యాల జిల్లా ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేగడ గూడూరు రోడ్డు ప్రమాదంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన అశోక్ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని బంధువులు ఆరోపించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలను గెలుచుకోవాలని సూచించారు టీటీడీపీ ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం. 2028లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఖమ్మం జిల్లా పినపాకలో కొత్తగా నిర్మించిన జెండాను వనమా వాసు ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లా వైరాలో కోదండ రామాలయంలో న్యూ ఇయర్ అయ్యప్ప స్వామి సహస్రనామ అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరంలో అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించడం మంచి శుభప్రదమని బాసాటి గురుస్వామి చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో కొత్త వేడుకలు ఘనంగా జరిగాయి. తమకు 10వ తరగతిలో పాఠాలు చెప్పిన గురువు హనుమంతరాయప్ప కాలలక కడిగి పాదపూజ చేశారు. రఘువీరారెడ్డి గురువుతో బెత్తంతో కొట్టించుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కార్యకర్తలతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఐస్ స్కేటింగ్ లో సిల్వర్ మెడల్ గెలిచాడు అన్నమయ్య జిల్లా కొత్తకోటకు చెందిన బాలుడు. చైతన్య చిల్డ్రన్ అకాడమీలో 7వ తరగతి చదువుతున్న వేదాస్వరూప్ అండర్-15 ఐస్ స్కేటింగ్ లో పాల్గొని సిల్వర్ మెడల్ గెలిచినట్లు యాజమాన్యం తెలిపింది. చదువుతో పాటు ఆటల్లో రాణిస్తున్న బాలుడిని పలువురు ప్రశంసించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయక స్వామి వారిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 10 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వార్డెన్ తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థులు ఆరోపించారు. మహిళల పట్ల ఆర్టీసీ బస్ కండక్టర్ దురుసుగా ప్రవర్తించాడు. బస్సు రద్దీగా ఉండడంతో లోపలికి వెళ్లమని కండక్టర్ చెప్పడంతో ఇద్దరికి వాగ్వాదం జరిగింది. మహిళను చూడకుండా అసభ్య పదజాలంతో దూషించినట్టు మహిళ చెప్పింది. సాయంత్రం రద్దీగా ఉండే సమయంలో బస్సుల సంఖ్య తగ్గిస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపించారు. అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.